హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో జాన్ వైట్ అనే మన ఫౌండర్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టు మన ఫౌండర్స్ మన వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అసలు అందులో ఏముంది, ఆయన ఏం చెప్పారనేది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అర్థమయ్యే రీతిలో. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్స్ కేవైసీస్ అవుతున్నాయా లేదా, వీటి గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు రిజిస్ట్రేషన్స్ కానీ మెయిల్ వెరిఫికేషన్స్ కానీ కేవైసీ వెరిఫికేషన్స్ కానీ అవుతుందా లేదా ప్రాపర్గా మనం తెలుసుకోని కోసం అని చెప్పి నేను ఒక ఎక్స్ట్రా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం జరిగింది. నేను అంటే నాదే ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ చేసుకుందామని, ఎందుకంటే మనకు తెలియాలి కాబట్టి తెలుసుకోవాలి కాబట్టి. ఇక అదర్ పర్సన్లకు నేను ఇవ్వాలనుకోవట్లేదండి. నేను గతంలో 4 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన కంపెనీ నుంచి కొంతమంది రావడం జరిగింది. జస్ట్ నా దగ్గర 10 మెంబర్స్ ఇంకా నా దగ్గర 15 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మన కంపెనీ విక్టరీ విత్ యాష్ లాంచ్ స్టార్ట్ అయిన తర్వాతనే మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రయత్నించాలి కాబట్టి అవుతుందా తెలుసుకోవడం కోసమని నేను ఒకటి ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన వెంటనే మనకు మెయిల్ రావడం జరిగింది. ఈ మెయిల్ వెరిఫికేషన్ కూడా తొందరగానే కంప్లీట్ కావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కేవైసీ ప్రాసెస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రిజిస్టర్ అనేది, ఈ ఐడి అనేది మా కూతురు పేరు మీద తీసుకోవడం జరిగింది. తనకి ఇక్కడ కొన్ని సజెషన్ ఇవ్వాలండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరికైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ తోటి ప్రయత్నించండి. అది లేదు అంటే నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చూసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు మాకు అంటే ఇక ఎవరికైనా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అప్పుడు ఆధార్ కార్డుతో ప్రయత్నించండి. ఎందుకంటే ఆ పాస్పోర్ట్తో కూడా కొంచెం ఈజీగా తొందరగా అవుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తోటి కూడా తొందరగా అవుతుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో మాత్రం ఈ ఆధార్ కార్డుతో కొద్దిగా ఆలస్యం కావడం జరుగుతుంది. కొంతమందికి డిక్లైన్ రావడం జరుగుతుంది. అయితే మా పాప పేరు మీద నేను ఐడి తీసుకోవడం జరిగింది. తనకు ఒక 5-6 ఇయర్స్ కాబట్టి నేను ఆధార్ కార్డు తప్ప ఇంకా వేరే ఉండదు. ఎందుకు, మైనరే కదా, ఆమె పేరు మీద తీయాల్సిన అవసరం ఏంటంటే నేను మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. తర్వాత ఒకవేళ అది సక్సెస్ అయితే వేరే వాళ్ళ పేరు మీదకి మనకు ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ మార్చుకోవచ్చు. నేము, ఫోన్ నెంబర్ అవన్నీ మార్చుకోవచ్చు. నో ప్రాబ్లం. మీరు కూడా మైనర్తో కూడా చేసుకొని తర్వాత మీరు అన్నీ మార్చుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు కొంతమంది మేజర్లు అయిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఉండి కూడా ఆధార్ కార్డు ఒక్కతో కావట్లేదు కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. నేను అదే విధంగా ట్రై చేయడం జరిగింది. ఎందుకంటే నాకు మా మిస్సెస్కి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు తెలుసుకోవాలంటే వేరే ఆప్షన్ లేదు. నాకు కొత్త వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్ట్ అయిన తర్వాత ఇవ్వాలని చెప్పేసి. ఓకే, అయితే నేను ఆధార్ కార్డు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడం జరిగింది. కానీ సెల్ఫీ కార్డుకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం సెల్ఫీ ఇచ్చినప్పుడు ఈ ఫెయిల్డ్ రావడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక 15 మినిట్స్ ఆగి మళ్ళీ ప్రయత్నించిన తర్వాత ఈ ఫేస్ అనేది కొంచెం నవ్వుతూ, కొంచెం చిరునవ్వుతూ ఇవ్వడం జరిగింది. మా పాపతోటి ఇప్పించడం జరిగింది. ఇచ్చిన వెంటనే సక్సెస్ కావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన రిజిస్ట్రేషన్స్ కానీ మెయిల్ వెరిఫికేషన్స్ కానీ కేవైసీ వెరిఫికేషన్స్ కానీ క్లియర్గానే స్మూత్గానే జరగడం జరుగుతుంది. అందుకని కొత్త వాళ్ళు ఎవరన్నా చేసుకోవాలనుకున్న తొందరగా చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే పెండింగ్ కేవైసీ మెయిల్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండండి. మీకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి ఫైనల్లీ ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ పాస్పోర్ట్కి ఇవ్వండి, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి ఇవ్వండి, ఆ తర్వాత ఆధార్ కార్డుకి ఇవ్వండి. ఈ ఆధార్ కార్డు ఒకటే ఉంది అనుకుంటే
దాన్ని కొంచెం అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడో ఆధార్ కార్డ్ తీయించుకొని ఉంటాం కాబట్టి అప్పటికి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మన ఫేస్ మ్యాచ్ అవ్వడం జరగదు. ఎందుకంటే అక్కడ మన సన్నగాన లావన ఉండొచ్చు, ఇప్పుడన్నా సన్నగానే లావన ఉండొచ్చు. మన ఫేస్ వేరియంట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి. ఫోటో అప్డేట్ చేయించుకుంటే వారం రోజుల్లో రావడం జరుగుతుంది. మనకు 30 నుంచి 45 డేస్ టైం ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత అయినా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నా మనకు ఎలాగో వారం రోజుల్లో అప్డేట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ రావడం జరుగుతుంది కాబట్టి అప్డేట్ చేయించుకున్న ఆధార్ కార్డ్తో ప్రయత్నించండి. సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మన జాన్ వైట్ అనే మన ఎల్సీ మెంబర్ అంటే నేను ఎల్సీ మెంబరే అనుకుంటున్నా, మనం చాలాసార్లు చూడడం జరుగుతుందని కూడా. తను ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు ఆ పోస్ట్లో ఏం రాశారంటే ఒకసారి చూస్తే మనం, హలో డిజైర్డ్ మెంబర్స్ ఆఫ్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్, ఈచ్ డే బ్రింగ్స్ యాజ్ క్లోజర్ టు అవర్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్, స్టే ఎగ్జైటెడ్ అని రాయడం జరిగిందండి. అంటేనండి తెలుగులో, హలో విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ యొక్క ప్రియమైన సభ్యులారా, ప్రతిరోజు మన పెద్ద సహోపేతమైన అందమైన ఉమ్మడి కలికి మనని మరింత దగ్గర చేస్తుంది, ఉత్సాహంగా ఉండండి అని చెప్పడం జరిగిందండి. అంటేనండి రోజు రోజుకు మన విక్టరీ విత్ యాష్ అనేది మనకు చాలా దగ్గరగా రానుంది, చాలా సంతోషంగా నేను ఎగ్జైట్గా ఉన్నాను, ఉండండి అని చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన ఎల్సీ మెంబర్స్, మన అదర్ కంట్రీ ఫారెన్ మన ఫౌండర్స్ అందరూ విక్టరీ విత్ యాష్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మనకు సమయం దగ్గర పడ్డదని చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు ఒక డేట్ అని మెన్షన్ చేయలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా డేట్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళు దగ్గరకు వస్తుంది కానీ ఏ రోజు అని కూడా వాళ్ళు క్లారిటీ లేదు. కాకపోతే విక్టరీ విత్ యాష్ అనేది మనకు త్వరలో స్టార్ట్ కాబోతుంది అని ఇంటివ్వడం అయితే జరుగుతుందండి. అది కూడా తొందరగా రావాలి, మనం తొందరగా ట్రైన్ అవ్వాలి, మనం తొందరగా న్యూ బిజినెస్లోకి వెళ్ళాలి, మనం తొందరగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నాకైతే ఖచ్చితమైన నమ్మకం అనేది ఉంది. కాకపోతే దానికి సమయం పడుతుందనేది అనుకుంటున్నాను. కొంచెం మనం పేషెన్స్ తోటి ఉంటే మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్మకం అయితే ఉందండి. ఇదండి నేను చెప్పింది, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.